టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరియు పార్టీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేసినందుకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు, మాజీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. హరీష్ రావును, పాడి కౌశిక్ రెడ్డిని తక్షణమే విడుదల చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట కార్యకర్తలు బైఠాయించారు. ఈ సందర్భంగా వారిని పోలీసులు బలవంతంగా డీసీఎం వ్యాన్లో తరలించడం జరిగింది. పోలీస్ స్టేషన్ కి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేటర్లు ఈ సందర్భంగా రావడం జరుగుతోంది. ఇన్ఫార్మ్ చేసినాం మా సార్ ఆఫీసర్ నుంచి పంపిస్తానన్నారు. కౌశిక్ కేసులు అయ్యో మంచిగా నాకు సిద్దిపేట పనిచేసింది. ఐదేంటి చాలా హానెస్ట్ ఆఫీసర్ తగిన పని నా దగ్గర ఉండే 4-5 ఏళ్ళు సిద్దిపేట ఉండే. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలనకు మించి ప్రజాపాలన పేరు మీద ఇవాళ రేవంత్ రెడ్డి నియంత పాలన చేస్తూ ఉన్నాడు. ఎమర్జెన్సీ పాలన జరుగుతూ ఉన్నది. ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగే ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి జైళ్లలో పెడతా ఉన్నాడు. మరి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, నాయకుల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి జైళ్లలో పెడతా ఉన్నాడు. ఇవాళ పొద్దున కౌశిక్ రెడ్డి గారిని అన్యాయంగా, దుర్మార్గంగా ఇవాళ అరెస్ట్ చేసినారు. మరి ఆయన అరెస్టుని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడిగినందుకు హరీష్ రావు గారిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినారు. ఇట్లా ఒక నిర్బంధకమైన అక్రమంగా అరెస్టులు చేసి ఎమర్జెన్సీ పాలన చేస్తూ ఉన్నాడు. రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్నారు. ఒక దిక్కు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పుస్తకం చేలో పట్టుకొని నేను ప్రతిపక్ష నాయకుడిని, ఎక్కడికైనా పోవచ్చు దేశంలో అని మాట్లాడతాడు. మరి ఇంకో పక్కనేమో వారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో మా ప్రతిపక్ష నాయుడు మధుసూదన్ గారిని ఎక్కడికి పోయకుండా ఆయనను కూడా ఇవాళ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. అందుకే ఈ ముఖ్యమంత్రి గారి రాజ్యాంగ ఉల్లంఘన ఈ ఎమర్జెన్సీ పాలనను మరి దీని నుంచి కాపాడవలసిందిగా రేపు మేము అంబేద్కర్ గారి వర్ధంతి ఉన్నది. అంబేద్కర్ గారి వర్ధంతి రోజున అంబేద్కర్ గారికి పూలతో నివాళులు అర్పించి వారిని కూడా రాజ్యాంగాన్ని ఇవాళ తుంగలో తొక్కుతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి బారి నుండి కాపాడాలని చెప్పి రాజ్యాంగ రక్షకులను మేము కోరుతాం. అంబేద్కర్ గారి సాక్షిగా వారికి రేపు వర్ధంతి రోజు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.